Hi guys, welcome to my channel. It's day in my life vlog andi, and morning to evening em chesanu anedi total record chesanu. So let's get started. గుడ్ మార్నింగ్ గాయస్, ఫ్రెష్ అప్ అయిపోయాను. అండ్ ఫర్ మై ఫేస్ నేను వచ్చేసి టిష్యూసే యూజ్ చేశాను బికాజ్ మై స్కిన్ ఈజ్ యాక్నే ప్రోన్ అనమాట. అండ్ ఇట్ హెల్ప్ మీ ఎ లాట్. సో అది ఇంకా మార్నింగ్ వచ్చేసి ఫస్ట్ నేను హాట్ వాటర్ అయితే తీసుకుంటాను కంపల్సరీ. అండ్ ఆఫ్టర్ దట్ నేను నా స్కిన్ కేర్ అయితే చేస్తాను. మార్నింగ్ స్కిన్ కేర్ ఈజ్ మస్ట్ అండ్ షుడ్. మార్నింగ్ స్కిన్ కేర్లో నేను సీరమ్, తర్వాత మాయిశ్చరైజర్, ఇంకా సన్ స్క్రీన్ వాడతాను విత్ మై లిప్ బామ్, అంతే అనమాట. ఐ విల్ డూ మై హెయిర్. ఇంకా దట్స్ ఇట్ గైస్. హాయ్ గైస్, మీరు చూసే ఉంటారు. సో మార్నింగ్ నుంచి షూట్ చేశాను అనమాట వీలైనంత. అండ్ కాసేపు అయితే రిలాక్స్ అయ్యాను బ్రేక్ఫాస్ట్ చేసేసిన తర్వాత. శ్రీ కూడా ఇంకా వర్క్ వెళ్ళిపోయాడు. ఇంకా నెక్స్ట్ ఏం చేయాలా అనేది ఆలోచిస్తున్నాను. ఇంకా ఒకటే ఉంటే చాలా బోర్ ఉంటుంది. నాకు చాలా ఇలాంటి వీడియోస్ తీయాలని ఇష్టం ఉంటుంది కానీ బట్ నాకు ఒకటే ఉంటుంది కదా, వాట్ కంటెంట్ ఐ షుడ్ షూట్ అనేది కొంచెం ఆలోచిస్తూ ఉంటాను అనమాట. సో అది ఇంకా ఇప్పుడు వచ్చేసి ఏదైనా ఈజీగా అయిపోయే లంచ్ అయితే ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను. చూస్తాను 2 అయితే ఉన్నాయి. ఒకటి వెజ్ ఆప్షన్, ఒకటి నాన్ వెజ్. లైక్ ఎగ్ బిర్యానీ సింపుల్గా చేద్దామా, లేకపోతే లెమన్ కొరియాండర్ రైస్ చేద్దామా అని ఇంకా ఆలోచిస్తూనే ఉన్నాను. సో అదనమాట. ఇంకా మార్నింగ్ నుంచి షూట్ చేశాను. ఈసారి కొంచెం డిఫరెంట్గా షూట్ చేశాను. హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇప్పుడు కొన్ని వర్క్స్ ఉన్నాయి ఇంట్లో, అవి ఫినిష్ చేసేసేసి అలాగే లంచ్ కూడా ప్రిపేర్ చేయాలన్నమాట. ఆ 2 అయిపోయిన తర్వాత శ్రీ కూడా వస్తాడు మేబీ. ఆలోపు నేను ఫ్రెష్ అప్ అయిపోవాలి. ఇంకొకటే ఉంటే మార్నింగ్ ఫ్రెష్ అప్ అయిపోయి అంత అవసరం ఏమి ఉండదు అనిపిస్తుంది. సమ్టైమ్స్ త్వరగా ఫ్రెష్ అప్ అవుతా, సమ్టైమ్స్ లేట్ అనమాట. అండ్ నేను నిన్న షాపింగ్కి వెళ్ళి టీషర్ట్స్ తెచ్చుకున్న తర్వాత ఒక పార్సల్ ఉందన్నమాట. ఒక 2 పార్సల్స్ ఉన్నాయి టేమోలో ఆర్డర్ చేసినట్టు. అసలు చూపినే లేదు. సపరేట్ వీడియో చేద్దాం అనుకుంటున్నాను కానీ సపరేట్ వీడియో ఐ థింక్ మోస్ట్ ఆఫ్ పీపుల్ ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ అనిపించింది. సో దీంట్లోనే యాడ్ చేసేద్దాము, ఏం కొనుక్కున్నాను అని అనుకుంటున్నాను. అది కూడా ఈవినింగ్ అలా చేద్దాం అనుకుంటున్నాను, చూడాలి. సో దట్స్ అబౌట్ ఇట్. అదనమాట గైస్. మీరు ఏం చేస్తున్నారు అండ్ చెప్పండి కింద కామెంట్స్లో, ఓకేనా? సో దట్స్ ఇట్ గైస్. ఆల్మోస్ట్ 1.5 hour తర్వాత బ్రేక్ఫాస్ట్ అయినాక లైట్గా ఏదైనా తినాలనిపించింది. అండ్ మాల్కి వెళ్ళినప్పుడు మోతీచూర్ అయితే తీసుకొని వచ్చాను. వాట్స్ యువర్ ఫేవరెట్ స్వీట్? కామెంట్ డౌన్ గైస్. నేనైతే మోతీచూర్ లడ్డు తిన్నాను. అండ్ కాజు కట్లీ ఈజ్ ఆల్సో మై ఫేవరెట్. అదనమాట. బై ద వే ఇట్స్ సో యమ్మీ గైస్. ఆఫ్టర్ దట్ డిసైడ్ అయ్యాను ఇంకా క్విక్గా ఎగ్ బిర్యానీ అయితే చేశాను అనమాట. సింపుల్ అండ్ క్విక్గా, కానీ రెసిపీ అయితే షూట్ చేయలేదు. సో అదనమాట. ప్రిపరేషన్ అయిపోయింది, అంతా అయిపోయింది. ఇప్పుడు నేను వచ్చేసి ఇంకా బాత్ చేసి తర్వాత ఫుడ్ తింటాను అనమాట. సో దట్స్ ఇట్ గైస్. సో నేను ఇప్పుడే ఫ్రెష్ అయిపోయాను. అండ్ మీరు టైం చూడొచ్చు
3 అవుతుందన్నమాట టైము. 3కి ఇక్కడ క్లైమేట్ చూడండి ఎలా ఉందో. నేను ఫ్రెష్ అప్ అయినాను. శ్రీ ఇంకా రాలేదు, ఒకసారి కాల్ చేశాను. అమ్మా సో ఇప్పుడు పర్ఫెక్ట్. గైస్ లంచ్ ప్రిపేర్ చేసేసాను, ఇట్స్ రెడీ. నేనైతే ఫుల్ ఎంజాయ్ చేశాను ఇప్పుడు. నాదైతే లంచ్ అయిపోయింది. శ్రీకి కాల్ చేద్దాం. కాల్ చేస్తుంటే కట్ చేస్తున్నాడు గైస్. నా లంచ్ అయితే కంప్లీట్ అయిపోయింది. శ్రీ ఇప్పుడు స్టార్ట్ అవుతున్నానని చెప్పాడు. తను కూడా ఇంకాసేపట్లో వచ్చి లంచ్ చేస్తాడు. మీరేం చేశారు ఈరోజు? సండే స్పెషల్స్ ఏంటి కింద కామెంట్స్లో చెప్పండి, ఓకేనా? సో ఇంకాసేపు రిలాక్స్ అనమాట. నాకు ఇంక ఇప్పుడేం వర్క్ లేదు. కొంచెం సేపు ఇంకా టీవీ చూస్తా, ఎంజాయ్ చేస్తా. పొద్దు నుంచి ఒకటే వర్క్స్ అయిపోయినాయి, ఇంకా ఫ్రెష్ అప్ కూడా అయిపోయినాను. సో అంతా కంప్లీట్ అయిపోయింది. ఈరోజు అంతా త్వరగా అయ్యింది, కొంచెం అటు ఇటు కాకోకుండా. సో అదనమాట. సన్సెట్ అయింది గైస్, ఇంకా ఈవినింగ్ అయిపోయింది. టీ పెడతాను. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఈవినింగ్ ఒకటే నేను చాయ్ ప్రిఫర్ చేస్తాను, అండ్ ఇట్స్ మై ఫేవరెట్ టైం గైస్. ఎంతమందికి ఈవినింగ్స్ ఆర్ ఫేవరెట్? నాకైతే ఈవినింగ్స్ ఆర్ ఫేవరెట్ అనమాట. అండ్ నేను స్టిల్ లైట్ ఆన్ చేయలేదు బికాస్ ఆఫ్ దిస్ బ్యూటిఫుల్ వ్యూ అట్ ఈవినింగ్ టైమ్స్ ఫ్రమ్ మై విండో వ్యూ. ఇట్స్ మై ఫేవరెట్ గైస్. అండ్ ఈవినింగ్ అయిపోయింది గైస్. ఆల్రెడీ చెప్పాను కదా, టేమూలో నేను కొన్ని ఆర్డర్ చేశాను. 2 times ఆర్డర్ చేశాను అనమాట. పార్సల్స్ అయితే వచ్చాయి. చాలా రోజుల నుంచి చేద్దాం అనుకుంటా, అది పోస్ట్పోన్ అయిపోతూనే ఉంది. సో ఈరోజు ఈ వ్లాగ్లో ఇంక్లూడ్ చేద్దామని డిసైడ్ అయ్యాను. సపరేట్గా ఎందుకు పెట్టడం, దీంట్లో పెడతాను. సో ఏమేమి తీసుకున్నాను నేను చూపిస్తాను. ఫస్ట్ టైం ఆల్రెడీ టేమూలో నేను ఆర్డర్ చేశాను, బాగున్నాయి క్వాలిటీ. అండ్ సెకండ్ టైం మరీ ఆర్డర్ చేశాను, అవి చూపించలేదు ఇంకా. అండ్ థర్డ్ టైం ఆర్డర్ చేసినవి కూడా ఇంకా ఉన్నాయి. సో అవన్నీ ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. చాలా యూస్ఫుల్ థింగ్స్ అయితే తీసుకున్నాను, అండ్ వెరీ అఫోర్డబుల్ ప్రైస్ అనమాట అది. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. అమేజింగ్. సో ఈ పార్సల్స్లో ఏమున్నాయి ఇప్పుడు మీకు కూడా చూపిస్తాను.
ఏదైనా ఆర్డర్ చేసినప్పుడు ఫుల్ ఎగ్జైట్మెంట్ ఉంటుంది కదా, నేనైతే ఫుల్ ఎగ్జైట్ అవుతాను అనమాట. ఏదైనా పార్సల్ ఇంటికి వస్తే, ఇండియాకి వెళ్తే కూడా ఎక్కువ నేనే ఆన్లైన్ షాపింగ్ నాకు చాలా చాలా ఇష్టం. సో అది ఇంకా ఫస్ట్ లేట్ ఎందుకు స్టార్ట్ చేద్దామా. సెకండ్ టైం నేను ఆర్డర్ చేసిన వాటిలో ఇదనమాట. ఇది హ్యాంగింగ్ డస్ట్బిన్ అనమాట ఇది. సో ఇలా వస్తుంది మనకి హ్యాంగింగ్ డస్ట్బిన్. అండ్ దీనికి ఇలా ఉంటుంది అనమాట. మనం దీన్ని ఈజీగా కిచెన్ ప్లాట్ఫామ్ దగ్గర మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. మంచిగా క్లోజ్ చేయడానికి కూడా ఉంది కాబట్టి ఇట్ ఈస్ వెరీ యూస్ఫుల్. ఇది ఒకటి ఆర్డర్ చేశాను. ఈ 3 లైట్స్ అయితే నేను ఆర్డర్ చేశాను. ఇవి ఎలా ఉంటాయి మీకు చూపిస్తాను ఓపెన్ చేసి. ఇలా 3 లైట్స్ని అయితే నేను ఆర్డర్ చేశాను అనమాట. దీనికి ఇలా వస్తుంది, స్టిక్ చేయడానికి వస్తుంది. అట్ ద సేమ్ టైం మ్యాగ్నెట్స్ కూడా ఉంటాయి అన్నమాట. దీనికి ఇక్కడ ఫిక్స్ చేయొచ్చు. ఆల్రెడీ నేను ఫిక్స్ చేశాను. సో కిచెన్లో పెట్టాను. ఇవి లైట్స్ ఎట్లా ఉంటాయో మీకు చూపిస్తాను. జస్ట్ ఫర్ సో దిస్ ఇస్ హౌ ఇట్ ఈస్ గైస్. 2 వామ్ లైట్స్ ఆర్డర్ చేశాను అండ్ ఒకటి వైట్ లైట్ ఆర్డర్ చేశాను. ఇది చాలా మంచిగా ఉంటాయి అన్నమాట. ఇట్ ఈస్ వెరీ నైస్ కదా. సో నాకు ఇవి బాగా నచ్చాయి. అండ్ క్వాలిటీ వైజ్ ఈజ్ ఆల్సో వెరీ గుడ్. ఏమంటే మనం చార్జ్ పెట్టుకుంటా ఉండాలా అదనమాట. ఇదైతే సెన్సార్ ఉంది వీటికి. సో అది చాలా బాగున్నాయి. అండ్ వన్ మోర్ థింగ్, మసాజర్ ఆర్డర్ చేశాను అనమాట. హెయిర్ మసాజ్కి చాలా బాగుంటుంది. అండ్ వీఆర్ యూజింగ్ దిస్. ఆల్రెడీ ఓపెన్ చేసి యూజ్ చేస్తున్నాను. చాలా చాలా బాగుంది గైస్ ఇది. ఇదొకటి. అండ్ హెయిర్ ఆయిల్ అప్లికేటర్. ఇదైతే నేను ఇన్స్టాలో ఎక్కడ చూసినా కనిపిస్తుంది. చాలా నుంచి తీసుకుందామని అనుకుంటున్నాను. ఫైనల్లీ పర్చేస్ చేశాను అనమాట. చాలా చాలా బాగుంది. ఆల్రెడీ ఆయిల్ కూడా వేసాను మీరు చూసినట్లయితే. సో ఇదనమాట. చాలా చాలా బాగుంది అసలు. చాలా క్యూట్ ఉంది. అండ్ ఇక్కడ మీరు చూస్తే ఇట్లా ఉంటుంది అన్నమాట. అండ్ మంచిగా రూట్స్కి అప్లై చేసుకోవచ్చు మనము ఆయిల్. సో మంచిగా రూట్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు ఆయిల్. అండ్ మనకి లెఫ్ట్ ఓవర్ ఆయిల్ని మనం నీట్గా ఇలా అయితే పెట్టుకోవచ్చు. సో దట్ మనకి ఇది లీక్ అవ్వదు. చాలా చాలా బాగుంది. అండ్ ఇదొకటి. అండ్ అగైన్ ఆ పర్చేస్ దిస్ వన్ అనమాట. ఇది నానో టేప్ మంచిగా స్టిక్ అవుతుందని ఇదొకటి తీసుకున్నాను. ఇది అందరికీ తెలిసే ఉంటుంది. సో మస్కారా వేసుకున్నప్పుడు మంచిగా ల్యాషెస్ని ఇలా కర్ల్ చేసుకోవడానికి ఇదొకటి తీసుకున్నాను. వింగ్ ఐలైనర్ వేసుకోవడానికే రాదన్నమాట. సో దానికోసమే ఇది పర్చేస్ చేశాను. ఇది ఎంతవరకు వర్క్ అవుతుంది అని. సో ఇలా పెట్టి అప్లై చేసుకోవచ్చు కదా. సో ఇది ఒకటి తీసుకున్నాను. ఒకసారి ట్రై చేయాలి. ఇంకా ఇప్పటి వరకు ట్రై చేయలేదు. కొన్ని పెట్టుకోవడమే ట్రై చేయలేదన్నమాట. సో ఐ హ్యావ్ టు ట్రై దిస్. ఇది వచ్చేసి హ్యాంగింగ్ డస్ట్బిన్ కోసం మనము వాల్కి కూడా స్టిక్ చేసుకోవచ్చు అనమాట. ఇఫ్ యూ వాంట్ స్టిక్ ఫర్ ద వాల్ అలా కూడా స్టిక్ చేసుకోవచ్చు. లేదంటే వుడ్ వర్క్కి మనం కిచెన్ ప్లాట్ఫామ్ దగ్గర హ్యాంగ్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి నేనైతే హ్యాంగ్ చేసుకున్నాను. ఐఎమ్ నాట్ యూజింగ్ దిస్. సో ఇదైతే నేను సేవ్ చేసి పెడతాను. ఫర్దర్గా యూజ్ చేయొచ్చు ఎప్పుడన్నా. సో అదనమాట. ఇది ఆ లైట్స్కి ప్రతిదానికి ఇలా ఇచ్చారనమాట. ఛార్జ్ పెట్టుకోవాలి. అది అప్ టు నాకు తెలిసి మోస్ట్లీ 2 days వస్తుందన్నమాట చూసి వాడుకుంటే. సో అది. అండ్ ఇవి వచ్చేసి చాలా చాలా యూస్ఫుల్ అండి. ఇది డోర్ సీలింగ్ స్టాపర్ లాగా అనమాట. అండ్ దీనిది ఏదంటే సౌండ్ బయట నుంచి ఎక్కువ లోపలికి రాదు. తర్వాత మనకు డస్ట్ కూడా లోపలికి రాదు అని చాలా బాగా మంచిగా ఉంటుంది. యూస్ఫుల్. సో ఇది ఒక 3 doors ఆర్డర్ చేశాను అనమాట. చాలా చాలా యూస్ఫుల్. బయట నుంచి ఏది లోపలికి రావు. అండ్ సౌండ్ కూడా మనము లోపల ఎక్కువ పెట్టుకున్నా బయటకి అంత ఈజీగా ఎక్కువ అయితే వెళ్ళదు. సో దీస్ ఆర్ లిటరలీ వెరీ వెరీ యూస్ఫుల్ అనిపించింది. అది వచ్చేసి డబుల్ సైడ్ వస్తుంది. ఇది వచ్చేసి 1 side వస్తుంది అనమాట. కిచెన్లోకి యూజ్ అవుతుందని తెప్పించాను.
అంతే అండి. సెకండ్ టైం ఆర్డర్ చేసినవి చూపించేసాను కదా అవన్నీ. సో అవన్నీ సెకండ్ టైం నేను ఆర్డర్ చేసినది, పర్చేస్ చేసినది. అండ్ థర్డ్ టైం నేనైతే చాలా మంచి డీల్స్లో పర్చేస్ చేశాను అనమాట. థర్డ్ టైం ఏం పర్చేస్ చేశాను అంటే, థర్డ్ టైం పర్చేస్ చేసినప్పుడు నేను యాక్చువల్గా మిడ్ నైట్ ఆర్డర్ చేశాను అనమాట. అప్పుడు మనకు స్పిన్ అండ్ సేవ్ అనేదో వస్తుంటాయి అనమాట. నాకు నిద్ర రాక సో అలా చేస్తుండగా మాకు ఒకరోజు అయితే మంచి డీల్స్లో దొరికాయి. ఇండియన్ రూపీస్లో ఇట్స్ అరౌండ్ 1200కి వచ్చాయి. ఇట్స్ లైక్ 6 రియాల్ అనమాట అండి. ఇక్కడ ఒమానీ రియాల్లో మాకు పడినది ఇవన్నీ. సో ఫస్ట్ అసలు ఇది ఎలా ఉంటుందో అనుకున్నాను. కార్పెట్ అనమాట, ఇక్కడికి సోఫా దగ్గర వేసుకోవచ్చు కదా, సో దానికోసం తెప్పించాను. లిటరలీ చాలా 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 బాగుంది. చాలా పెద్దగా కూడా ఉంది, యాక్చువల్గా చాలా పెద్దగా ఉంది. దిస్ ఇస్ వెరీ బిగ్ అనమాట. వెనకాల ఇలా ఉంది. అండ్ ఇది విడ్త్ కూడా చూడండి, యాజ్ యూ కెన్ సీ. సో ఇలా ఉందన్నమాట. చాలా చాలా బాగుంది. దిస్ ఈజ్ లిటరలీ వర్తీ గైస్, వర్తీ. ఇది చాలా బాగుంది. అండ్ క్వాలిటీ వైజ్ కూడా చాలా బాగుంది అది. ఓకే, నాకు పడినది అది ఎంత అసలుకి చాలా తక్కువ ఆ రోజు డీల్స్లో అనమాట. ఇట్స్ 2 రియాల్కి వచ్చింది అంతే. 2 రియాల్కి వచ్చింది నాకు అది. అండ్ వన్ మోర్ థింగ్, ఇదైతే పర్చేస్ చేశాను. ఇది వాషింగ్ మిషన్లో షూస్ వేయడానికి అనమాట. ఓ వావ్, షూస్ వేసుకోవడానికి. ఇది షూస్ని వేసి వాష్ చేసుకోవడానికి ట్రై చేయాలి. మంచి స్పేషియస్ ఉంది. సో వైట్ షూస్ వాష్ చేసుకోవడానికి బాగుంటుంది కదా అని చెప్పి తెప్పించాను. శ్రీకి చాలా రోజుల నుంచి అడుగుతున్నాడు. సో ఇదైతే ఆర్డర్ చేశాను. ఇట్స్ ద లార్జ్ సైజ్ అండి, బాగుంది. ఇది కూడా చాలా తక్కువ ప్రైస్కే వచ్చింది. అండ్ వన్ మోర్ థింగ్ నేను తీసుకున్నది వచ్చేసి ఇదండి, సెక్యూర్ చేసుకోవడానికి ఇది ఒకటి తీసుకున్నాను. ఫర్ ద కేబుల్ ఇది ఒకటి తీసుకున్నాను, బాగుంది. అండ్ వన్ మోర్ థింగ్, అసలుకి ఇది ఎక్కువ ఎడిటింగ్ చేస్తుంటా కదా అని చెప్పి తీసుకున్నాను అనమాట. ఏదో నార్మల్ చాలా తక్కువ ప్రైస్కి వచ్చింది, నచ్చింది. సో ఉన్నీలే, ఫొటోస్ కన్నా బాగుంటుంది, ఒకవేళ క్వాలిటీ బాగుంటే ఐ కెన్ యూజ్ వెన్ ఐ యామ్ ఎడిటింగ్ వీడియోస్ కదా అని చెప్పి తీసుకున్నాను. ఇలా ఉన్నాను. ఎలా ఉంది? యాక్చువల్గా చాలా పెద్దగా వచ్చింది, నేను ఇంత రాదనుకున్నాను. సో ఇదన్నమాట అండి, ఒక ఫ్రేమ్ తీసుకున్నాను. సో ఇదొకటి. నా ఓల్డ్ కేస్ అంతా పాడైపోయిందనమాట, చాలా డేస్ అయిపోయింది. అందుకని నేను 2 ఆర్డర్ చేశాను నాకి. అండ్ శ్రీ కోసం కూడా ఒకటి ఆర్డర్ చేశాను, అది తనైతే ప్రజెంట్ యూజ్ చేస్తున్నాడు. ఇది కూడా రీసెంట్గా తీసుకునేదే తన కోసము, కానీ ఇంకా అది అని వచ్చి ఉంటుంది, ఇన్షియల్తో ఉందన్నమాట. సో తనకు నచ్చింది అది, ఇంకా తనైతే యూజ్ చేస్తున్నాడు. సో అదనమాట. ఇంకా నాకు వచ్చేసి 2 పెట్టుకున్నాను నేను. ఇదొకటి, దిస్ క్యూట్ ఉంది కదా. అండ్ సైడ్స్ ఇలా ఉంటుంది గైస్, చాలా బాగుంది. అసలు మీరు నమ్మరు, ఇది నాకు ఐ థింక్ 70 రూపీస్ ఇండియన్ రూపీస్లో పడినది. ఇట్స్ ఇన్ 360 or 380 పైసా, 380 పైసాకి వచ్చిందనమాట. ఇట్స్ వెరీ చీప్. ఇది కొంచెం క్యూట్గా ఉంది, చాలా క్యూట్గా ఉంది. నాకు ఇలాంటివి చాలా ఇష్టం. సో ఇది ఒకటి తీసుకున్నాను కదా. అండ్ ఇదేమో, అండ్ దిస్ కోట్ ఈజ్ మై ఫేవరెట్. ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ ఇఫ్ వీ ట్రై ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. సో ఇది ఒకటి తీసుకున్నాను, చాలా బాగుంది. అండ్ ఇది ఎంబోజింగ్ ఇలా వచ్చిందనమాట, వైట్ ఇది. సో అది ఈ 2 నావి. మీకు ఏది నచ్చింది? ఈ రెండిట్లో మీకు ఏం నచ్చిందో చెప్పండి నాకు. యాక్చువల్గా నా ఐవాచ్ కోసం మొబైల్కి ఎలా అయితే ప్రొటెక్టర్ ఉండాలో కేసు, ఐవాచ్ కోసం కూడా చాలా రోజుల నుంచి చూస్తున్నాను. ఫైనలీ ఐ బాట్ 1 అనమాట. ఇది వచ్చేసి అసలు ఇది ఎలా వస్తుందో ఏమో అనుకున్నాను నిజంగా. అంటే నాకు అసలు ఇది హోపే లేదు ఎలా వస్తుందో అనుకున్నాను. బట్ మీరు చూడండి, సో ఎలా వస్తుందో అనుకున్నాను, కానీ చాలా చాలా బాగుంది. లేదు
ఇది వేసుకొని నేను కట్టుకోలేదు ఎప్పుడు. సో ఇట్ ఈస్ లైక్ దిస్. ప్రొటెక్ట్ చేసేది ఉంటే బెస్ట్. మనము ఎక్కడన్నా ఇట్లా కొట్టి గీక్కోవడం అట్లాంటివి చేస్తాం కాబట్టి అలా. ఇవే అనమాట గైస్ నేను పర్చేస్ చేసినది. అండ్ శ్రీ కోసం తీసుకునేది నేను మళ్ళీ ఎప్పుడన్నా షేర్ చేస్తాను తను ఇంట్లో ఉన్నప్పుడు, నెక్స్ట్ షార్ట్ వీడియోలో ఎప్పుడన్నా మొబైల్ కేస్ది. సో దట్స్ ఇట్. ఇదే నా టేము హాల్ అండి. 2 times పర్చేస్ చేసినది. ఇదైతే వేసి చూపిస్తాను ఎలా ఉందో చూడండి. లిటరలీ ఇట్స్ లైక్ సూపర్ ఉంది గైస్. అది వీడియో చేయడం ఈజ్ నాట్ అట్ ఆల్ ఫన్. మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ నేను ఈ ఒక్క వీడియో చేయడంతో ఎంత పిచ్చిగా అయిందో ఇక్కడ ప్లేస్ అసలు చూడండి. ఇప్పుడు నేను ఇవన్నీ ఎత్తిపెట్టాలి. అలా ఉంటుంది గైస్. ఇవి కూడా టేములోనే కొన్నాను. మీకు లింక్ కూడా ఇచ్చుంటాను చూడండి కావాలంటే ఫర్ సపోజ్. అదనమాట. ఇప్పుడు ఇవన్నీ నేను ఎత్తిపెట్టాలి. That's about it. మీకన్నా ఈ వీడియో నచ్చింటే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.